ఇక పాస్టర్ అభినయ్ దర్శన్కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక అభినయ్పై దాడిని పోలీసులు డ్రామాగా తేల్చారు. ఆడియో వీడియో ఆధారాలనైతే పోలీసులు సేకరించినట్లుగా తెలుస్తోంది. తనపై దాడి అంటూ అభినయ్ డ్రామా చేసినట్లుగా పోలీసులు తేల్చేశారు. అయితే పలు కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తులు చేపట్టారు. పాస్టర్ అభినయ్ దర్శన్కు 14 రోజుల రిమాండ్ అయితే విధించినట్లుగా తెలుస్తోంది. దర్శన్ను నర్సీపట్నం సబ్ జైలుకి అయితే తరలించారు. ఇక మిగిలిన 7 నిందితులకు ఆ స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. అయితే జీకే వీధి మండలంలో తనపై దాడి జరిగింది అంటూ అభినయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నీరుతోటపాలెం దగ్గర తనపై దాడి చేశారని పాస్టర్ అభినయ్ ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో కీలక విషయాలు అయితే వెలుగులో వచ్చాయి. అభినయ్పై దాడిని డ్రామాగా తెరచేశారు పోలీసులు. వాట్సాప్ ఆడియో సంబంధించినటువంటి పలు కీలక ఆధారాలను అయితే పోలీసులు సేకరించి అభినయ్పై జరిగినటువంటి దాడి కాదు, కేవలం డ్రామాని అంటూ పోలీసులు అయితే తేల్చేశారు. అయితే ప్రస్తుతం అభినయ్కి 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అభినయ్కి సంబంధించి మరిన్ని అప్డేట్ ఏంటి? రైట్ కిరణ్, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అల్లూరి జిల్లా జీకే వీధి పోలీస్ స్టేషన్ పరిధిలో నీరుతోట మామిడిపాలెం అనే ప్రాంతంలో జరిగిన దాడి ఒక డ్రామా. ఒక పాస్టర్ పై అభినయ్ దర్శన్ పై దాడి జరిగింది. అది దాడంతా కూడా ఒక డ్రామా అని కూడా పోలీసులు అయితే నిగ్గు తేల్చిన పరిస్థితి అయితే ఉంది. సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీ రంగప్రవేశం చేసి ఆ సంఘటన జరిగిన ప్రాంతం, అదే విధంగా చింతపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి 1-to-1 ఇంటరాగేషన్ చేసి అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా జీకే వీధి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో తీసుకొచ్చి పాడేరు ఎస్పీ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన విషయాలన్నీ కూడా మీడియాకు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అతను ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం కొద్ది మందిని అరేంజ్ చేసి వాళ్ళకు ఫోన్ పే ద్వారా డబ్బులు ఇచ్చి తనపై ఇలా దాడి చేయాలంటూ కూడా ప్రేరేపించి దాన్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసి అతను మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, అలాగే వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అతను భవిష్యత్తులో కొంచెం సమాజంలో సెలబ్రిటీ అవడం కోసం, అంటే ఆయన ఉనికిని చాటుకోవడం కోసం చేసిన ప్రయత్నంగా కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో తేల్చిన పరిస్థితి అయితే ఉంది. కేవలం అతను ఫాస్టర్ కాదు, ఒక వ్యక్తి మాత్రమే. ప్రీవియస్ కొన్ని సినిమాల్లో గట్రా యాక్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది కనుకని మిగతా ఫాస్టర్లందరినీ కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అయితే దీనిలో కొన్ని సెక్షన్లు కూడా నమోదు చేశారు. 25 అంటే జీకే వీధి గూడెం కొత్త వీధి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 25/2026 కింద బిఎన్ఎస్ సెక్షన్ లో 189/3, 196/2, 299, 302, 353(1) సెక్షన్ల కింద నమోదు చేశారు. అయితే ప్రధాన కుట్రదారుగా కూడా అభినయ్ దర్శన్ తో పాటు బిల్లా కిరణ్ అలియాస్ కిరణ్ జార్జ్, కె బెంహార్, భానుప్రసాద్, ఈ 3 పేర్లు కూడా నమోదు చేశారు. అలాగే దాడిలో పాల్గొన్న తుంగల వసంత కుమారు, కొముడు ప్రేమ్ కుమారు, తంగుల సత్యరాజు, కిందంగి ఇంద్రకుమార్ పేర్లు కూడా వాళ్ళు మీడియాకు తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం 8 మంది A1 గా ఉన్న అభినయ్ దర్శన్ కి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. అతను నర్సీపట్నం సబ్ జైలుకి తరలించారు. మిగతా 7 కూడా స్టేషన్ బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రశాంత వాతావరణంగా ఉండే అల్లూరు జిల్లాలో ఇలా మొహాల మీద కారం జరగడం, మాస్కులు వేసుకొని కత్తులు పట్టుకొని రావడం, ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు, ఇలాంటి పునరావృతం కాకూడదు అని దానికి సంబంధించి కూడా తగిన చర్యలే తీసుకుంటా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అంతా కూడా ప్రశాంతంగానే ఉంది. అభినయ్ చేసిన ఆ ఓవర్ యాక్షనే ఈ మొత్తం డ్రామాకంతా కారణం అని కూడా పోలీసులు అయితే నిగ్గు తేల్చిన పరిస్థితి అయితే ఉంది. కిరణ్, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.